టెక్కలిలో శ్రీకాకుళం జిల్లా సిద్ధం. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తా ఉన్న ఈ జన సముద్రాన్ని చూస్తూ ఉంటే లక్షల మంది తమ ఇంటింటి అభివృద్ధిని కాపాడుకునేందుకు కదిలిన సికోలు సింహాలు ఈ విప్లవ గడ్డ మీద, ఆ పెత్తందారుల ముఠా మీద ఎగరవేస్తా ఉన్న విప్లవ బావుట కనిపిస్తా ఉంది ఇక్కడ ఈరోజు ఈ సభలో. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అడుగడుగునా కూడా జన సముద్రం. వైఎస్ఆర్ జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు దారి పొడుగునా కూడా జన సునామీ చూస్తూ ఉంటే 25 పార్లమెంట్లకు 25 పార్లమెంట్లు, 175 అసెంబ్లీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలు, మొత్తంగా డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు మరో 18 రోజుల్లో జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు ఈ 58 నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తీసుకువచ్చిన అనేక సంస్కరణలు, అనేక పథకాలు ఇవన్నీ కూడా కొనసాగాల లేదా వద్దా అన్నది నిర్ణయించే ఎన్నికలు ఈ జరగబోతా ఉన్న ఈ కురుక్షేత్రం. జగన్కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. జగన్ను ఓడించాలని వారు, పేదలను గెలిపించాలని మనం తలబడతా ఉన్న ఈ యుద్ధం, తలబడతా ఉన్న ఈ కురుక్షేత్రంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మంచి చేసిన చరిత్ర కానీ, పేదల ఆశీస్సులు కానీ లేని ఆ 3 పార్టీల కూటమి వారి మోసాలకు చెంపచెల్లుమనేలా సమాధానం చెప్పడానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధం అంటే పొత్తుల జిత్తులకు, జతకట్టిన జెండాలకు బదులిస్తూ జగన్ వెనక ఎవరున్నారో, ఎన్ని కోట్ల మంది పేదలున్నారో చూపిస్తే అదే సిద్ధం. సామాన్య ప్రజలు, పేద ప్రజల గుండె చప్పుడే ఈ సిద్ధం. ఇడుపులపాయలో మొదలై ఇచ్చాపురం చేరిన ఈ బస్సు యాత్ర మన పార్టీ జైత్ర యాత్రకు సంకేతం. ఇది కేవలం ఈ 3-4 నెలల కిందట మొదలెట్టిన సిద్ధం కాదు. ఇది ఓ 25 సిద్ధం సభలతో వచ్చిన సిద్ధం కాదు.
ఇది మనందరి ప్రభుత్వం ఈ 58 నెలలుగా విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ చేస్తా ఉన్న యుద్ధమే ఈ సిద్ధం. మీరే గమనించండి, మన సమాజంలో ప్రతి రంగాన్ని మీ బిడ్డ ప్రభుత్వం అధికారం దక్కిన మొట్టమొదటి రోజు నుంచి ఎలా సిద్ధం చేసిందో మీరే గమనించండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చరిత్రలో ఎన్నడూ కూడా జరగని విధంగా అనేక మార్పులకు ఎలా శ్రీకారం చుట్టామో మీరే గమనించమని కోరుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే గ్రామ స్థాయిలోనే రాష్ట్రంలో ఎప్పుడూ చూడని మార్పులతో వ్యవసాయ రంగం గ్రామంలో సిద్ధం. ఈ 58 నెలల్లోనే ఈ 58 నెలల కాలంలోనే విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులతో మన గవర్నమెంట్ బడి సిద్ధం. ఈ 58 నెలల కాలంలోనే గ్రామ స్థాయి నుంచి వైద్య ఆరోగ్య రంగంలో అనేక విప్లవాలతో గవర్నమెంట్ ఆసుపత్రి సిద్ధం. ఈ 58 నెలల కాలంలోనే ఏ గ్రామాన్నైనా ఏ పట్టణమైనా ఇంటింటికి సేవలు అందిస్తా ఉన్నా వాలంటీర్ల సేవలు సిద్ధం. ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 1,35,000 మంది శాశ్వత ఉద్యోగాలతో మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు ప్రతి 2,000 జనాభాకు దాదాపు 600 రకాల సేవలు అందిస్తూ మన గ్రామాలలోనే గ్రామ సచివాలయాల్లోనే సిద్ధం. ఈ 58 నెలల కాలంలోనే గ్రామ స్వరాజ్యం సిద్ధం. పట్టణాల్లో సైతం ఇంటింటికి పౌర సేవలు కూడా సిద్ధం. దేశ చరిత్రలో తొలిసారిగా ఈ 58 నెలల కాలంలో ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వ వ్యవస్థ సిద్ధం. ఈ 58 నెలల కాలంలోనే 1వ తేదీ సూర్యోదయానికి ముందే, అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా ఇంటికే వచ్చి 3,000 పెన్షన్ ఇచ్చే వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం. ఇది మీ బిడ్డ ప్రభుత్వం సమాజాన్ని సిద్ధం చేసిన తీరు. మరో 18 రోజుల్లో ఎన్నికలు జరుగుతూ ఉండగా నిర్వహిస్తా ఉన్న సభ పేరు మాత్రమే కాదు సిద్ధం సభ. ఈ 58 నెలలుగా పేదల జీవితాలను ప్రతి రంగంలోనూ కూడా మార్చుకుంటూ వస్తూ మరో 5 ఏళ్లలో ఈ మార్పులన్నీ కూడా కొనసాగాలి అని ఇంటింటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా మరో 100 మందికి కూడా వివరించి చెప్పి ఆ అవసరాన్ని చెప్పే సభే, ఆ అవసరాన్ని చెప్పే అవసరమే ఈ సిద్ధం. మీకు మంచి జరిగి ఉంటే, మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడి అని ప్రజల్ని అడిగే సరికొత్త ధైర్యమే సిద్ధం. ఎన్నికలు కాగానే మేనిఫెస్టోను ఒక చెత్తబుట్టలో పడేసి గతంలో చూసిన చంద్రబాబు సంస్కృతిని సమాధి కట్టి మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో
అందులో 99% వాగ్దానాల్ని నెరవేర్చి ఇంటింటికి మళ్ళీ ఆ మేనిఫెస్టోను పంపి ఎన్నికల వాగ్దానాల అమలు మీద సమాజం మొత్తానికి అందించిన చైతన్యం పేరే సిద్ధం. ఇల్లు లేని నిరుపేదలు, నోరెత్తి అడగలేని పేదవాడికి, పేద సామాజిక వర్గాలని, అక్క చెల్లెమ్మల్ని రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను, విద్యాపరంగాను సాధికారతల దిశగా వారందరినీ కూడా చెయ్యి పట్టుకొని నడిపించే ఘటమే ఈ సిద్ధం. కాబట్టే ఇంతగా సిద్ధమైన సమాజంతో మీ జగన్ పార్టీతో యుద్ధానికి బాబుకు మరో 3 పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తూ ఉంది. అనేక పార్టీలతో పరోక్షంగా కూడా పొత్తులు ఎత్తుక్కోవాల్సి వస్తూ ఉంది. ఇన్నిన్ని కుట్రలకు దిగజారాల్సి వస్తూ ఉంది. ఈ చంద్రబాబు గారి పరిస్థితి చూస్తూ ఉంటే, ఈ చంద్రబాబు తాను ఇలాంటి 4 మంచి పనులు చేశానని చెప్పలేని ఈ చంద్రబాబు రోజు నన్ను తిట్టడము, తిట్టించడము, వాళ్ళ ఛానళ్ళు, వాళ్ళ పత్రికల్లో అదో ఘనకార్యం అన్నట్టుగా చూపించడము, ఇది గొప్ప రాజకీయం అవుతుందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరో వంక మన ప్రభుత్వం వల్ల ఒక కుటుంబంలో వారి పిల్లల చదువుల్లో, అక్క చెల్లెమ్మల సాధికారతలో, అవ్వ తాతలకు అందిన మనశ్శాంతిలో, రైతన్నలకు అందిన ఆత్మస్థైర్యంలో, సామాజిక వర్గాలకు దక్కిన ఆత్మ గౌరవంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలిగాము అన్న కనీసపు ఆత్మ విమర్శ కానీ, టీడీపీ కానీ, బాబు కానీ, బాబుకు దరువు వేసే ఎల్లో మీడియా కానీ ఏనాడైనా ఆత్మ విమర్శ చేసుకోవడం మీరెవరైనా చూశారా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి వారికి పరిపాలన ఇవ్వడము అని అంటే దాని అర్థమేమిటి? ప్రభుత్వం ఎవరి కోసం? అందమైన వాగ్దానాలు చేసి అధికారం లాక్కొని 5 ఏళ్ళు వంచడానికి, ఆ వచ్చిన అధికారంతో ప్రజలను లూటీ చేసి దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి వీళ్ళకు అధికారం కావాలట. గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అదే మీ బిడ్డ పాలనలో నిర్మిస్తా ఉన్న సమాజం ఎలాంటిదంటే, ఇక ఏ పిల్లవాడు, ఏ ఒక్క పాప తన కులం వల్లనో, తన మతం వల్లనో, తన ఆర్థిక పరిస్థితుల వల్లనో మంచి చదువులు చదువులేకపోయాను అని అనుకోవటానికి వీల్లేని సమాజం మీ బిడ్డ నిర్మిస్తా ఉన్నాడు. ధనికులకు ఓ రకమైన చదువు, పేదవాళ్ళ పిల్లలకు మరో రకమైన చదువు అన్న వ్యత్యాసం మీ బిడ్డ తుడిచివేస్తా ఉన్నాడు అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఒక రైతు, ఒక కూలి, ఒక చిరు వ్యాపారి, ఒక పేద కుటుంబం, ఒక పేద సామాజిక వర్గం, ఇలా ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వం నా కుటుంబానికి మంచి చేసిందని, మంచి చేస్తుంది అన్న నమ్మకాన్ని ఇవ్వగలిగే పరిపాలన ఈ 58 నెలలుగా మీ బిడ్డ అందిస్తా ఉన్నాడు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. 14 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు. 3 సార్లు తాను ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటాడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారి పేరు చెబితే ఇక్కడున్న మీలో ఎవరికైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. 2 చేతుల పైకెత్తేలాబా, ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటాడు. మరి అలాంటి ఆయన పేరు చెబితే ఆయన చేసిన, పేదవాడి కోసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను.
రెండు చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. మరో వంక మీ బిడ్డ కరోనా లాంటి కష్టంలో కూడా మీ బిడ్డ ఎప్పుడు సాకులు ఎత్తుక్కోలేదు. సాకులు చూపకుండా ఏ ఒక్క డీబీటీ అంటే ఏ ఒక్క బటన్ నొక్కడం ఆగకుండా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు బాగుండాలి, ఆ అక్క చెల్లెమ్మల పిల్లలు బాగుండాలి, ఆ అక్క చెల్లెమ్మల బ్రతుకులు బాగుండాలి అని వాళ్ళ కష్టం మీ బిడ్డ కష్టం కన్నా కూడా ఎక్కువ అని చెప్పి భావించి కరోనా లాంటి కష్టాల్లో కూడా ఏ రోజు సాకులు చూపలేదు మీ బిడ్డ. బటన్ నొక్కడం ఎక్కడా కూడా మీ బిడ్డ ఆపలేదు అన్నది మీ అందరి సమక్షంలో గర్వంగా కూడా చెప్తా ఉన్నా. కాబట్టి మీ జగన్ ఇలా ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో మంచి చేశానన్న ఆత్మవిశ్వాసంతో మంచి చేశానన్న ఆత్మ సంతృప్తితో మీ ముందు మరోసారి సవినయంగా నిలబడ్డాడు, తలెత్తుకుని మీ బిడ్డ నిలబడ్డాడు మీ అందరి ముందు. 2024 ఎన్నికల్లో కూడా చేయలేని ఏ వాగ్దానాలు మేనిఫెస్టోలో మీ బిడ్డ పెట్టడు. నా రాష్ట్ర ప్రజల్ని, నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికీ కూడా మీ బిడ్డ మోసం చేయడు. బాబు మాదిరిగా రోల్ గోల్డ్ దుకాణం తెరవడు, దాన్ని బంగారం అని చెప్పి నమ్మించే కార్యక్రమం మీ బిడ్డ చేయడు. చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు. ఈ బాబు తన 14 ఏళ్ల కాలంలో తాను 3 సార్లు సీఎంగానే ఉన్నాను అని చెప్పుకునే కాలంలో, 14 ఏళ్ళు సీఎంగా చేశాను అని చెప్పుకునే కాలంలో మీ ఇంటికి ఏం చేశాడు, మీ ఇంటికి ఏమిచ్చాడు అని ఆ చంద్రబాబును అడిగితే కనీసం ఫలానిది చేశాను, ప్రతి ఇంటికి ఇది ఇచ్చాను అని చెప్పుకునే పరిస్థితి కూడా లేని అలాంటి బాబుతో మీ జగన్ పోటీ పడడు. మీ జగన్ మార్కు ప్రతి పేద ఇంట్లో కూడా కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ప్రతి అక్క చెల్లెమ్మల చిరునవ్వుల్లోనూ కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ప్రతి అవ్వాతాతల ఆనందంలో కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ఆ అక్క చెల్లెమ్మల పిల్లలలో, ఆ పిల్లలకుండే ఆత్మవిశ్వాసంలో కనిపిస్తుంది. మీ జగన్ మార్కు ప్రతి గ్రామంలో కూడా కనిపిస్తుంది. ఒకటే గుర్తుంచుకోండి, జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు, ఉండదు. ఇది నిజం, ఇది మాత్రమే నిజము అని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తెరగండి. అందుకే చెప్తా ఉన్నాను జగన్ చేయలేని ఏ స్కీమును చంద్రబాబు కాదు కదా, ఆయన జేజమ్మ కూడా చేయలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు మోసాలతో, చంద్రబాబు అబద్ధాలతో, చంద్రబాబు వెన్నుపోట్లతో ఎవరితోనైనా ఏ స్థాయికైనా కూడా వెళ్ళి పొత్తులు పెట్టుకునే ఆయనతో ఏ వర్గాన్నైనా కూడా అలవోకగా మోసం చేసే ఆయన అలవాటుతో పోటీ పడలేడు మీ బిడ్డ. నిజాలకు, నిజాయితీకి ప్రజలు విలువ ఇస్తారు అన్న నమ్మకం నాకుంది. బాబు చేస్తున్న మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను. మోసాన్ని మోసంతోనే జయించాలి అన్న రాజనీతిని కూడా మీ బిడ్డ అమలు చేయడు. మోసాన్ని నిజాయితీతోనే జయించవచ్చు అని నిరూపించడానికి మీ బిడ్డ సిద్ధం. మీరంతా సిద్ధమేనా? అడుగుతా ఉన్నా నేను ఈరోజు మీ అందరినీ, ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను, మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను. మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నాను.
బాబు లాంటి మోసగాడు కావాలనా? జగన్ లాంటి నిజాయితీపరుడు కావాలనా? మీ నాయకుడు ఎవరు అని అడిగితే తలెత్తుకోలేని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఎగ్గొట్టే నాయకుడు, అబద్ధాలు వెన్నుపోట్లు తన నైజంగా ఉన్న నాయకుడు కావాలా? లేక నోట్లో నుంచి ఒక మాట వస్తే మేనిఫెస్టోలో అది పెడితే ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ చెప్పినటివన్నీ కూడా ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసే మీ జగన్ లాంటి నాయకుడు కావాలా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మళ్ళీ అడుగుతా ఉన్నాను, మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని. మూడు సార్లు సీఎంగా ఉండి 14 ఏళ్ళు సీఎంగా చేసి కూడా ఏ పేదకు ఏ మంచి చేయని నాయకుడు కావాలా? లేక 58 నెలల్లోనే విప్లవాత్మక మార్పులతో మంచి చేసి ఇంటింటికి అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమాన్ని అందించిన మనసున్న జగన్ లాంటి నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీకు ఎలాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నా. సొంత బలం లేక పొత్తుల డ్రామాలాడే నాయకుడు కావాలా? లేక మంచి చేసి ఆ చేసిన మంచిని చూపిస్తూ సింహంలా సింగిల్గా వచ్చే నాయకుడు కావాలా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. చెప్పండి, మీకు ఎలాంటి నాయకుడు కావాలి? మోసాలు చేసే చంద్రబాబు లాంటి నాయకుడు కావాలా? విశ్వసనీయతతో నిలబడే జగన్ లాంటి నాయకుడు కావాలా అని అడుగుతా ఉన్నాను. మీ గ్రామంలో, మీ పట్టణంలో మీరు ఈయన మా నాయకుడు అని, ఇతనే మా నాయకుడు అని కాలర్ ఎగరేసుకొని తలెత్తుకొని గర్వంగా ఇదిగో ఇది చెప్పాడు, ఇదిగో ఇవన్నీ కూడా చేశాము అని ప్రతి ఇంటికి వెళ్ళి గర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగరేసుకొని చెప్పుకునే మీ బిడ్డ లాంటి నాయకుడు కావాలా? లేక ఎన్నికలప్పుడు మాటిస్తాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో మేనిఫెస్టోను పడేస్తాడు, ఎన్నికలప్పుడు ఇచ్చిన మాటలన్నీ కూడా గాలికి వదిలేస్తాడు అన్న మోసగారి చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు కావాలా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆ నాయకుడు ఏ రకమైన పాలన ఇస్తే నిజంగా ఈ రకంగా కాలర్ ఎగరేసుకొని ప్రతి గ్రామంలోనూ ప్రతి కార్యకర్త, ప్రతి వాలంటీరు, ప్రతి అభిమాని తిరగగలిగే పరిస్థితి ఉంటుంది అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను ఇంత నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నా. మరి చంద్రబాబు చరిత్ర ఏమిటి? బాబు ఏం చెప్పాడు? చంద్రబాబు ఏం చేశాడు? గతంలో 2014లో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఆయన సంతకంతో ముఖ్యమైన హామీలు అని అంటూ ఇదే ముగ్గురి ఫోటోలతో ఆయన ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ మీ అందరికీ గుర్తుందా? ఈ పాంఫ్లెట్ కనిపిస్తా ఉన్నాయా ఈ ఫోటోలో? ముఖ్యమైన హామీలు అని అంటూ పక్కనే చంద్రబాబు పక్కనే దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో కనబడతా ఉన్నాయా? కింద చంద్రబాబు సంతకం కూడా కనబడతా ఉందా? ఈ పాంఫ్లెట్ ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో మీ ప్రతి ఇంటికి పంపించాడు ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు. 2014లో ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా ఈ ముఖ్యమైన హామీలు మీరు ఎక్కడ మర్చిపోతారేమో అని టీవీలలో అడ్వర్టైజ్మెంట్లు ఊదరగొట్టారు, గుర్తుందా? ఆ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? ఎక్కడ మర్చిపోతారేమో అని చెప్పి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ మాదిరిగా ముగ్గురి ఫోటోలు పెట్టి చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ
పాంఫ్లెట్లో ఆయన ఏం రాశాడో ఒకసారి చదువుదామా? చదవమంటారా అన్న? చదవమంటారా అక్క? చదవమంటారా తమ్ముడు? ముఖ్యమైన హామీలో మొట్టమొదటిది రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయల రుణాల మాఫీ చేసాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను. రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. ఆయన చెప్పిన రెండో హామీ చదవమంటారా? ముఖ్యమైన హామీ, రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నారు. 14,205 కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే అక్క వినండి అక్క, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ నేను. రెండు చేతులు పైకెత్తాలప్ప, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం. ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇంటింటికి 2,000 రూపాయలు ప్రతి నెల నిరుద్యోగ వృత్తి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే 1,20,000 రూపాయలు ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంకా ముందుకు పొమ్మంటారా అన్న? అర్హులైన వాళ్ళందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, కనీసం మీలో ఏ ఒక్కరికైనా 1 సెంట్ అయిన స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను. రెండు చేతులు పైకెత్తేలేబా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పొమ్మంటారా? ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన హామీలట. ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ఇంటికి పంపించిన పాంఫ్లెట్ చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి వాళ్ళ ముగ్గురు ఫోటోలు దీంట్లో ముద్రించి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లోని ముఖ్యమైన హామీలు. కాబట్టి ముందుకు పొమ్మంటారా? ఏమన్నా ముఖ్యమో ముందుకు పొమ్మంటారా? అక్క ముందుకు పొమ్మంటారా? అన్నా ముఖ్యమో ముందుకు పొమ్మంటారా? 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? మీ టెక్కల్లో ఏమైనా కనిపిస్తా ఉందా? పోనీ శ్రీకాకుళంలో అయినా కనిపిస్తా ఉందా? ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన చెప్పిన ఈ పాంఫ్లెట్లో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. ఈసారి రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఈసారి గట్టిగా ఇలా 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 ఇలా. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా? అది కూడా గట్టిగా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా. ఇవ్వకపోగా ఇప్పుడు ఇదే ముగ్గురి కూటమి, ఇదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇదే ముగ్గురి కూటమి ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఏమంటా ఉంది? ఇవ్వకపోగా ఈరోజు మళ్ళీ సూపర్ 6 అట, సూపర్ 6 అట, సూపర్ 7 అట, ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారట, ఇంటింటికి బెజ్జు కారు కోరిస్తారట. నమ్ముతారా? నమ్ముతారా అక్క? నమ్ముతారా? రెండు చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా.
మరి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి మోసాలతో, ఇలాంటి అబద్ధాలతో పోరాడుతూ రాష్ట్ర భవిష్యత్తును, పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? మీరంతా సిద్ధమే అయితే వారి చీకటి యుద్ధాన్ని, వారి సోషల్ మీడియా, ఎల్లో మీడియా సత్యాల యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు మీ జోబీలో నుంచి సెల్ ఫోన్లు బయటకు తీయండి. అందులో ఉన్న లైట్ బటన్ ఆన్ చేయండి. లైట్ బటన్ ఆన్ చేసి పేదల భవిష్యత్ కొరకు యుద్ధం చేసేందుకు మేమంతా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన ముందుకు పోవాలన్నా, మన పిల్లల బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన హాస్పిటల్ మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేసి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వీల్లేదు. సిద్ధమేనా? ఈరోజు చివరి మీటింగ్ కాబట్టి మీ అందరితో కూడా ఒకే ఒక్క ఆలోచన చేయడానికి, ఒకే ఒక్క ఆలోచన మీ మెదడులో వేస్తున్నా. మనమంతా సినిమాకు పోతాం. మనమంతా సినిమాకు పోయినప్పుడు ఆ సినిమాలో హీరో ఎవడో తెలియదు, విలన్ ఎవడో తెలియదు. కానీ మనకు హీరో ఎందుకు నచ్చుతాడు, మనకు విలన్ ఎందుకు నచ్చడో ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కారణం, ఆ హీరో తన గుణగుణాలు, తాను చేసే మంచి, తాను వేసే అడుగుల వల్ల ఆ హీరో మా హీరో అని చెప్పి గట్టిగా హీరోను మనవాడు అని అనుకుంటాం. అదే విలను ఆయన చేసే మోసాల వల్ల, ఆయన చేసే అబద్ధాల వల్ల, ఆయన చేసే కుట్రల వల్ల ఆ ఫలాని క్యారెక్టరు విలను అని చెప్పి కూడా అంటాం. అవునా కాదా? నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయండి. ఈరోజు నిజ జీవితంలో కూడా రాజకీయాలలో హీరో ఎవడు, విలన్ ఎవడు అన్నది ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేస్తూ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో కూర్చోండి. మీ ఇంట్లో ఉన్న మీ భార్య బిడ్డలతో మాట్లాడండి. చిన్నపిల్లలని చెప్పి పిల్లలతో మాట్లాడకుండా వదిలేయద్దండి. చిన్నపిల్లల అభిప్రాయం కూడా తెలుసుకోండి. మీ ఇంట్లో ఉన్న మీ అవ్వాతాతల అభిప్రాయం కూడా తెలుసుకోండి. మీ ఇంట్లో ఉన్న ఆడపడుచుల అభిప్రాయం కూడా తెలుసుకోండి. తెలుసుకొని ఎవరి పాలనలో మంచి జరిగింది, ఎవరు ఉంటే రాబోయే రోజుల్లో మనకు మంచి జరుగుతుంది అన్న నమ్మకం ఎవరి మీద ఉంటే వారితోనే 3 అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ సిద్ధం సభలో మీ అందరికీ కూడా మన పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులను, మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులను మీ అందరికీ కూడా పరిచయం చేస్తూ ఉన్నాను. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు వారిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితోనూ కూడా ప్రార్థిస్తూ ఉన్నా. ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ తిలకను పరిచయం చేస్తూ ఉన్నాను. మీ టెక్కలి నియోజకవర్గమే మంచివాడు, యువకుడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి.
మంచి చేసే అవకాశం మీరు తిలక్కివ్వండి. మీ అందరికీ తాను మంచి చేసేట్టుగా దగ్గరుండి నేను నడిపిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ చల్లని దీవెనలు ఆశీస్సులు తిలక్పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఇదే టెక్కలి నియోజకవర్గం నుంచి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీను నిలబడతా ఉన్నాడు. మీ అందరికీ తెలిసినవాడు. సీను ఎలాంటి వాడు? సీను పేదవాడి కోసం ఏ స్థాయికి వెళ్ళి పోరాడుతాడో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా, ఒక్కసారి మార్చండి. టెక్కలి నియోజకవర్గంలో జరుగుతా ఉన్న చెడుకు ఒక్కసారి మార్పు ఇవ్వండి. మంచి చేసి చూపిస్తాడు సీను. మంచి సీనుతో నేను చేయిస్తాను అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరినీ కూడా సీనుపై మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఆముదాల వలస నుంచి మీ అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, మన స్పీకర్గా కూడా తాను ఇవాళ ఉన్నాడు, తమ్మినేని సీతారామన్న. నిజంగా నాకు తండ్రి లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు. మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. పలాస నుంచి అప్పలనాయుడును పోటీలోకి పెడతా ఉన్నాము. డాక్టరు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు. మంత్రిగా కూడా మీ అందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి. ఒక్కొక్కసారి కాస్త మాటలు కటువుగా ఉన్నా మనసు మాత్రం వెన్నే. మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు అప్పలరాజుపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. పాతపట్నం నుంచి శాంతమ్మ నిలబడతా ఉంది, నా చెల్లెలు నిలబడతా ఉంది. మీ అందరికీ మంచి చేస్తుంది. సౌమ్యురాలు, మంచి ఆవిడ. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా వేడుకుంటా ఉన్నాను. ఇచ్చాపురం నుంచి నా మరో చెల్లి విజయమ్మ నిలబడతా ఉంది. మంచి చేస్తుంది, మంచి చేయడానికి అడుగులు వేగంగా వేస్తూ ఉంది. మీ అందరి ఆశీస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. నర్సీపట్నం నుంచి కృష్ణదాస్ అన్న నిలబడతా ఉన్నాడు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఆ రోజుల్లో నేను కష్టాల్లో ఉన్నప్పుడు, నాన్న చనిపోయిన తర్వాత నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా తరపున నాకు తోడుగా నిలిచిన మొట్టమొదటి చెయ్యి కృష్ణదాస్ అన్నే. మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. శ్రీకాకుళం నుంచి ధర్మానాన్న నిలబడతా ఉన్నాడు. నాకు తండ్రి లాంటి వాడు, మంచి చేస్తాడు, సౌమ్యుడు. మీ అందరికీ తన వల్ల ఇంకా మంచి జరగాల్సింది చాలా ఉంది. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు
అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయి ఉన్నా, మన గుర్తు తెలియకపోయి ఉన్నా, మన గుర్తు ఫ్యాన్ గుర్తు. అక్క మన గుర్తు ఫ్యాన్ అక్క. ఆ అక్క వెనకాలన్న అవ్వా మన గుర్తు ఫ్యాన్ అవ్వా. అన్న మన గుర్తు ఫ్యాన్ అన్నా. మన గుర్తు ఫ్యాన్ తమ్ముడు. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? మంచి చేసిన ఈ ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లో ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని ఫ్యాన్ మీద 2 ఓట్లు వేయాలని మీ అందరితో కూడా సవినయంగా ప్రార్థిస్తూ ఒకసారి ఇక్కడక్కడ వచ్చి మీ అందరితో కూడా ఒకసారి అభివాదం చేసి ఆ తర్వాత సెలవు తీసుకుంటానని విన్నవిస్తూ